ఒరిస్సాలో 20 ఏళ్ల యువతిపై భంగమానం. 7గురు భంగమానం. తనతో పాటు వచ్చిన ఒక అబ్బాయి ముందే ఆ అబ్బాయిని కొట్టి ఆ అబ్బాయి ముందే భంగమానం. వివరాల్లోకి వెళ్దాం. ఈ అమ్మాయికి 20 ఇయర్స్. ఒక అబ్బాయితో బీచ్కి వెళ్ళింది. బీచ్లో ఇద్దరు మాట మంతి, అచ్చట ముచ్చట అన్నీ తీర్చుకున్నారు. రాత్రి 11 అయింది. ఈ జంట కొంపకి పోలేదు. వీళ్ళు ఫ్రెండ్సా, లవర్సా, వైఫ్ అండ్ హస్బెండా? వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కాదు. అదే ఇది. ఒకవేళ నార్మల్ ఫ్రెండ్స్ అనుకుందాం. మరి బీచ్లో ఏం పని? ఏ పార్క్లోనే కూర్చొని సరదాగా మాట్లాడేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సరే, ఆ ఆస్పెక్ట్లో పక్కకి పెట్టేద్దాం మ్యాటర్. ఇది లవ్వా లస్కా అన్నది పక్కన పెడితే, వీళ్ళు మాట్లాడుకుంటూ ఆ బీచ్లో అలాగే నడుచుకుంటూ ఎవరూ లేని ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. మామూలుగా 11 ఏ బీచ్ అయినా సరే 8:30 దాటిందంటే భోజనానికి వెళ్ళిపోతారో, అందరు తిరిగి పడుకుంటారు. ఈ గాడిదలు ఎక్కడేం చేస్తున్నారో తెలియదు. ఇలాగే మాట్లాడుకుంటూ సముద్ర తీరం వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు. దేనికోసమని మీరు అనుకుంటున్నారో నాకు కూడా తెలుసు. అది దానికోసమే అనిపిస్తుంది నాకు కూడా. అక్కడ ఓ బ్యాచ్ ఉంది, గాంజా బ్యాచ్. వాళ్ళు 7 మంది. పిట్ట బాగుంది అనుకున్నారు. వాళ్ళలో ఒకరిద్దరు ముందుగానే మాట్లాడి పెట్టుకున్నారు, ఈ టైంలో ఎవరైనా దొరికితే బాగుండు అని. వీళ్ళిద్దరు దొరికారు. కానీ మధ్యలో ఈ అబ్బాయి ఉన్నాడే, వీడిని ఏం చేద్దాం? వీడిని వెళ్ళిపోమని చెప్దాం. వీడిని వెళ్ళిపోమంటే మై నై జావుగా, ఇసుకే సాత్ జావుగా అని గా పోరి చేయబట్టుకొని తీసుకుపోతానికి రెడీ అయ్యింది. గా పోరి మాది అని చెప్పి ఆ 7 మంది వాని కుక్కను ఒకటి కొట్టారు. కొట్టి ఒకడు వాడిని పట్టుకున్నారు. మిగతా వాళ్ళు ఈ అమ్మాయిని బలాత్కారం చేశారు. ఇది జరిగింది. ఆ అమ్మాయి అంతా అయిపోయిన తర్వాత లాభోదీపమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు అయితే 7 మందిని పట్టుకున్నారు. తర్వాత వాళ్ళ కులం ఏంటో కనుక్కొని రేపు పొద్దున మళ్ళీ రిలీజ్ చేస్తారు. 100,000,000 వందనాలు. ఇది నా భారతదేశం అని చెప్పుకుంటున్నందుకు సిగ్గేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.